ఈరోజు కోడి కూయక ముందు నువ్వు నన్ను ఎరుగనని 3 సార్లు చెప్తావని యేసయ్య చెప్పిన మాట గుర్తొచ్చి బయటకు వెళ్ళి చాలా ఏడ్చారు. ఇంకా యేసు తిరిగి లేచిన తర్వాత 11 మంది శిష్యులు ఇంట్లో ఉండగానే మగ్దలేని మరియ శిష్యుల దగ్గరికి వచ్చి యేసు తిరిగి లేచారని చెప్పిన వెంటనే పేతురు యోహాను సమాధి దగ్గరికి వెళ్తారు. పేతురు ప్రభువును ఉంచిన సమాధిలోనికి వెళ్ళి చూస్తే అది ఖాళీగానే ఉంది. ప్రభు దేహాన్ని కట్టిన నార వస్త్రాలు ఒక ప్రక్కన పడి ఉండడం, తలకు కట్టిన రుమాలు వేరుగా ఒక చోట చుట్టి ఉండడం చూసి వెళ్తారు. ఆయన మృతుల్లో నుండి లేవడం అగత్యమని చెప్పిన లేఖనాలను వారు గ్రహించలేదు. తరువాత శిష్యులందరూ రోమీలకు భయపడి తలుపులు వేసుకొని ఇంట్లో ఉంటే యేసయ్య వాళ్ళ మధ్యలోకి వచ్చి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందమని చెప్పిన తర్వాత పేతురు గారు మళ్ళీ తిబిరే సముద్రానికి చేపలు పట్టడానికి వెళ్ళారు. అప్పుడు యేసు మరలా వారికి కనబడి మాట్లాడితే యోహాను ప్రభు యొక్క మాట గుర్తుపట్టి ఆయన ప్రభు సుమి అనగానే పేతురు పైవస్త్రం లేని కారణంగా సముద్రంలో దూకేశారు. ప్రభు పేతురుని చూసి వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగారు. పేతురు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు అంటారు. అప్పుడు ప్రభువు నా గొర్రెలను మేపు అన్నారు. రెండోసారి యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. అప్పుడు పేతురు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు అన్నారు. నా గొర్రెలను కాయి అని చెప్పారు రెండోసారి. మూడోసారి కూడా యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే 3 సార్లు నన్ను నువ్వు ప్రేమిస్తున్నావని అడిగేసరికి పేతురు గారు వ్యసనపడి ప్రభువా నువ్వు సమస్తాన్ని ఎరిగిన వాడువు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు అని అన్నారు. అప్పుడు ప్రభువు నా గొర్రెలను మేపు అని అన్నారు. తరువాత యేసయ్య నువ్వు యవ్వనుడుగా ఉన్నప్పుడు నీ అంతట నువ్వే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళావు. నువ్వు ముసలివాడి అయిపోయినప్పుడు నువ్వు నీ చేతులు చాపుతావు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం లేని చోటికి నిన్ను మోసుకొని పోతారు అని చెప్పారు. పేతురు ఏ విధంగా చనిపోతారో ప్రభు ముందుగానే తెలియచేశారు. వారు అలా మాట్లాడుకుంటూ నడుస్తూ ఉన్నప్పుడు పేతురు వెనక్కి తిరిగి యోహాను వాళ్ళ వెంటే రావడం చూసి ఇతని సంగతి ఏంటి అని ప్రభువుని అడిగారు. అందుకు ప్రభువు నేను వచ్చే వరకు అతను ఉండడం నాకు ఇష్టమైతే అది నీకేంటి అని అన్నారు. తరువాత శిష్యులను అందరినీ తీసుకొని ఒలీవల కొండ మీద ఆరోహణమయ్యారు. ప్రభువు ఆరోహణం అవుతూ పరిశుద్ధాత్మ వరం కోసం కనిపెట్టమన్నారు. ప్రభు యొక్క మాటను బట్టి వారు ప్రభువుతో చివరిసారి భోజనం చేసిన ఇంటికి మేడ గదిలోకి వెళ్ళి 10 రోజులు దాదాపు 120 మంది ఉపవాసం ఉండి ప్రార్థించారు. అప్పుడు పేతురు వారి మధ్యలో నిలబడి యూదా చేసిన ద్రోహం గురించి మాట్లాడి కీర్తనల గ్రంథంలో వ్రాయబడిన మాటలను గుర్తు చేస్తూ 12 మంది శిష్యులు ఖచ్చితంగా ఉండాలి కనుక పేతురు గారు ఆ 120 మంది మధ్యలో యూస్తు అను మారుపేరు గల బర్సబ్బా అనబడిన యోసేపును మత్తీయాను నిలబెట్టి అందరి హృదయాల్ని ఎరిగిన దేవా తన చోటుకి వెళ్ళడానికి యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తులత్వంలోను పాల్పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరచుకున్న వారిని కనపరచమని ప్రార్థించారు. అప్పుడు చీటి మత్తయి పేరు మీద వచ్చింది కాబట్టి మత్తీయ 11 మంది అపోస్తులతో కూడా లెక్కించబడ్డారు. 10వ రోజున అంటే వీళ్ళు ఉపవాసం మొదలుపెట్టిన 10వ రోజున పెంతుకొస్తు అనబడిన రోజున మేడగదిలో ఉన్న వారందరి మీద దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చింది. వేగంగా వీచే బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా కూడా నిండిపోయింది. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలినప్పుడు అందరూ కూడా పరిశుద్ధాత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడడం స్టార్ట్ చేశారు. కొంతమంది ప్రజలు పరిశుద్ధాత్మ పొందుకున్న వీరందరూ మాట్లాడడం చూసి వారి మాటలు విని చాలా ఆశ్చర్యపడ్డారు. పరిశుద్ధాత్మ గురించి మొదట దేవుడు ఎక్కడ ప్రామిస్ చేశారు అంటే యోవేలు ప్రవచనం గురించి చెప్పి యేసుని మీరు సిలువ వేసిన తండ్రి ఆయనను లేపారు, దీనికి మేము సాక్షులం అని చెప్తూ యేసు యొక్క మరణం గురించి పునరుద్ధానం గురించి దావీదు యొక్క మాటలను కూడా వారికి జ్ఞాపకం చేశారు.
ఆ రోజు పేతురు గారి మాటలు విన్న ప్రజలు ఇంచుమించు 3,000 మంది రక్షణ పొందుకున్నారు. సంఘం అద్భుతంగా పెరుగుతుంది. అనేక మంది ప్రభు యొక్క రక్షణ పొంది సంఘంలో చేర్చబడ్డారు. ఒకరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన సమయంలో పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తూ ఉంటే